ఆకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీవు నీ ఎదుట వ్యక్తిని ఎట్టి రీతిగా ప్రేమించవలనో నీకు దేవాది దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. చాలామంది మాటలలో అపారమైన ప్రేమను కురిపిస్తూ ఉంటారు. అది కేవలము నాలుకకు దేవుడిచ్చిన గుణం ఏమిటి అంటే, నీకు ఎట్లా కావస్తే అట్లా తిరుగుతుంది. నువ్వేమి మాట్లాడాలనుకుంటే ఆ మాట మాట్లాడగలిగే శక్తి నాలుకకు ఉంది. కాబట్టి మాటే కదా చాలా సులభముగా మాటలు చెప్పేస్తూ ఉంటారు. నీకు కష్టం వస్తే నువ్వెన్నంటి మేమున్నాము అని చెప్తూ ఉంటారు. కానీ కష్టం వచ్చినప్పుడు వారెవరు కూడా కానరాకుండా పోతారు. అయితే దేవుని వాక్యము నీకు ఈ దినాన్ని ఏమి నేర్పిస్తోంది, ఏమి బోధిస్తోంది అంటే, ఈ లోకపు జీవనోపాధి కలిగి ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? ఈ మాటలను గూర్చి నీవు ఆలోచించాలి నేస్తమా. నీలో దేవుని ప్రేమ నిలిచి ఉండాలి అంటే నీవు నీ సహోదరుని ప్రేమించగలగాలి. కనిపిస్తోన్న నీ సహోదరుని నీవు ప్రేమించలేకపోతే కనిపించని దేవుణ్ణి నీవు ఎట్లా ప్రేమించగలుగుతావు? నీకు సమృద్ధి అయిన జీవనోపాధి కలిగి ఉండి కూడా నీ సహోదరుడు లేమిలో ఉన్నప్పుడు వానికి ఎట్టి సహాయమును నీవు చేయలేకుండా ఉన్నావు, ఎట్టి కనికరము కూడా వాని యందు నీవు చూపలేకపోతున్నావు అంటే నీలో దేవుని ప్రేమ లేదని అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమకు నీవు చాలా దూరంగా ఉన్నాను అన్న సంగతిని నీవు గుర్తించాలి నేస్తమా. కనుక నీవు మాటలతో చెప్పే ప్రేమ నిజము కాదు. నీ క్రియతోనూ నీవు సత్యముతోనూ ప్రేమించాలి. నువ్వే మాట అయితే చెప్పావో ఆ మాటను నీవు అక్కడ కార్యాచరణలో చూపగలగాలి. అట్టి ప్రేమతో నీవు ఎప్పుడైతే జీవించగలుగుతావో ప్రేమామయుడైన దేవుడు నీ పట్ల అపారమైన తన ప్రేమను కనుపరిచి నీ బ్రతుకులో అవసరమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన తప్పక అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుని మాట ప్రకారము నిన్ను వలె నీ పొరుగువానిని, నీ సహోదరుని ప్రేమించుటకు నీవు తప్పక నేర్చుకొనవలను. ఆ గుణమును గనుక నీవు కలిగి ఉన్నట్లయితే దేవాది దేవుడు నిన్నెంతో ఉన్నతముగా ప్రేమించి ఉన్నతమైన ఆశీర్వాదములతో నిన్ను నింపి తన నామ మహిమ కొరకు జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాము తండ్రి. అందరికీ ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియుల కుటుంబముల్లో ఉన్న సమస్త విధములైన సమస్యలను దూరపరిచి శాంతి, సమాధానము, ఆశీర్వాదమును, ఐశ్వర్యమును అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.